Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City Infra Developers, Surya International, Techno Paints. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగువారి తొలి పండుగ వసంత ఋతువుకు స్వాగత వీచిక, కొత్త ఉషస్సుల వేదిక ఉగాది పండుగ వచ్చేసింది. ప్రతి తెలుగు లోకిలిలో సాంప్రదాయపు శోభ వెల్లువిరిసే తరుణం ఇది. ఉగాది పేరు చెబితే గుర్తొచ్చేవి ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం. 6 రుచుల సమ్మేళనం ఎంత బాగుంటుందో, జీవితం అలా ఉండాలనే భావానికి ఉగాది పచ్చడి ప్రతీక. పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. అలాగే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తోంది సుజన్ మీడియా రియల్ సిటీ. ఈ పండుగల సందర్భంగా లేటెస్ట్ రియాలిటీ విశేషాలు తెలుసుకుందామా? మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. వసంత ఋతువు ఆగమన వేళ జరుపుకుంటున్న ఈ ఉగాది అందరికీ ఆనందాలు పంచాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులందరికీ, మన సుజన్ మీడియా ప్రేక్షకులకు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలకు, అలాగే ఉభయ రాష్ట్రం ఉన్న ఆల్ బిల్డర్స్ అందరికీ, అలాగే సుజన్ మీడియాకు ఉగాది శుభాకాంక్షలు. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. సుజన్ మీడియా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అక్కడ హైదరాబాద్ తరఫున 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా, సుజన్ మీడియా ప్రేక్షకులకు అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. వేసిన ప్రతి అడుగులోనూ విజయం సాధించాలంటే ఎంతో ముందు చూపు, మరింతో జాగ్రత్త ఉండి తీరాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే మేజర్ ఈవెంట్స్ అన్నిటిలో గ్రాండ్ సక్సెస్ చేసిన ఘనత శ్రేయాస్ మీడియాది. ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ లో అందరికీ సుపరిచితమైన పేరు శ్రేయాస్ గ్రూప్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. టైర్ 2 సిటీలు సైతం ఈ ట్రెండ్ ను అందిపుచ్చుకుంటున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు గుమ్మంగా అందరికీ చిరపరిచితమైన నగరం ఖమ్మం. ఇక్కడ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా శ్రేయాస్ మీడియా సంస్థ వందనం రోడ్ వద్ద కొత్త కలెక్టరేట్ సమీపంలో శ్రేయాస్ 1 సిటీ ప్రీమియం విలా ప్లాట్స్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తోంది. ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా బ్రోచర్ లాంచ్ చేశారు. అలాగే సింగర్ సునీత గారి పాటలతో ఈ ఈవెంట్ ఆద్యాంతం ఉల్లాసభరిత వాతావరణంలో సాగింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ చెప్పాలి. అంటే శ్రేయాస్ మీడియా నాకు తెలుసు, అది పరిచయం ఫస్ట్ అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు కూడా ఒక న్యూ జర్నీ తీసుకున్నారు అండ్ నేను చాలా చాలా హ్యాపీ. మీ హార్డ్ వర్క్ కి, మీ విజన్ కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇది జస్ట్ బిగినింగ్. అండ్ ఖమ్మంలో కూడా ఎంత పొటెన్షియల్ ఉంది, మెల్లగా అందరికీ తెలుస్తుంది ఏంటిది. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్, హ్యాపీ ఉగాది, సీ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కన్న తల్లిని, ఉన్న ఊరిని మర్చిపోయిన వాడు ఏమీ సాధించలేడు. అవి గుర్తుపెట్టుకున్నవాడే ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఎంత ఎదిగినా కూడా, ఏ రంగంలో విజయాలు సాధించినా కూడా శ్రేయాస్ శ్రీనివాస్ గారు ఆయన పుట్టిన నేల నుంచి ఇంకో కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన చెప్పిన విజన్ చాలా బాగా నచ్చింది. Hello sir. Hi. So first of all, congratulations on your new beginnings. And ఎక్కడ చూసినా శ్రేయాస్ 1 సిటీ గురించి మాట్లాడుకుంటున్నారు అండ్ బ్రోచర్ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నారు. Such a huge grand event happened in Khmmam sir. So can you speak about it? థ్యాంక్ యూ రేణు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూ చాలా బూస్ట్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సేమ్ టైం ఖమ్మంలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం చాలా ప్రౌడ్గా ఉంది. ఎక్కడో చేసిన దానికంటే ఖమ్మం హోమ్ టౌన్లో నేను ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసుకోవడం, దీనికి ఎంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు ఈవెంట్ని. బ్రోచర్ లాంచ్ ఈవెంట్నే ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారంటే ఇక ముందు ముందు phase 2 phase 3 చేయబోయే ఈవెంట్లు
లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. కేజీటీ అని ఖమ్మం ఘాట్ టాలెంట్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాము. చాలా చేయబోతున్నాం శ్రేయాస్ వన్ సిటీ నుంచి. ఇంకా వీటన్నిటిని కూడా సూపర్ డబ్బు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుజన్ మీడియా ఫర్ బ్రింగింగ్ మీ ఇంటూ న్యూ డైనమిక్స్ ఇన్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. ఇప్పుడు దాకా నేను సినిమా ఈవెంట్లు, మూవీ ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర ఒక కెమెరా ముందు నుంచోబెట్టి నన్ను ఇంటర్వ్యూ చేసి అన్ని ఛానల్స్లో చూపించి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ తోటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నా ప్రోగ్రామ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సురేష్ గారు. థ్యాంక్ యూ రేణు. కలన ఇల్లు అంటే ఇలాగే ఉండాలి అన్నంత గ్రాండ్ లుక్, ది బెస్ట్ లొకేషన్, హ్యాపీగా ఉండడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉండేలా లగ్జరీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ పౌలమి ఎస్టేట్స్. ఉగాది పండుగ కొత్త ఆరంభం, సరికొత్త ఆశలకు స్వాగతం. పరభవనామ సంవత్సర ఉగాది పండుగ సమయంలో గార్డెన్ సిటీ బెంగళూరులో బెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం అన్వేషిస్తున్న వారికి పౌలమి సంస్థ ఒక చక్కటి తీపి కబురు వినిపించింది. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలమి ఫ్లోరిక్ ను లాంచ్ చేస్తోంది. మరి ఇవాటి మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలమి అధినేత, మేనేజింగ్ డైరెక్టర్. ప్రశాంత్ రావు గారు, ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పౌలమి కస్టమర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళందరికీ ఇది కొత్త పండుగ అండి. సో ఐ థింక్ ఎనీ ఆస్పిషియస్ ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే మనం జనరల్గా ఉగాది నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో విషింగ్ ఆల్ ది వ్యూవర్స్ of Sujan Media, all our customers of Pawlami, a very happy Ugadi. సో పౌలమి గురించి మనం యాక్చువల్గా కోకాపేట్లో పౌలమి అనేది ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. అండ్ అందులో కూడా సార్ పౌలమి ఇన్ఫినిటీ గురించి ఎంత మంది, కోకాపేటే కాదు మొత్తం హైదరాబాద్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ సో హ్యూజ్, సో బ్యూటిఫుల్. సో అది ఎలా నడుస్తుంది, చాలా బాగుందని కూడా విన్నాము. సో దాని అప్డేట్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి. Yes అండి, Pawlami Infinity is our grade A IT building అండి. It's about 1.1 million square feet of IT space. It's on the outer ring road. In fact, over an Ankone untadandi, and it's on exit 1. So getting in and getting out of the outer ring road also is very convenient andi. So we have a very good location that way. Connectivity is very easy. Right from Nanakumgoda, just come on the outer ring road, get on exit 1 and then you reach our site. Visibility wise also our building ki chana visibility ochindani. It's on the main road. So that way, yes, just nearing completion, waiting for OC. Hopefully, I think OC should come in next month. We are also getting inquiries for leasing andi. So I think probably in the next few months we should hopefully lease out the entire premises also. యా, సో పేరు ఎలాగైతే పెట్టారు ఇన్ఫినిటీ అని, నిజంగా ఒక ఇన్ఫినిటీ లెవెల్లో ఉందన్నమాట. లుక్ కూడా చూసుకుంటే మీకు సార్ చెప్పినట్టు ఈవెన్ ద లొకేషన్ ఇస్ ఆల్సో లైక్ వెరీ ప్రైమ్, అసలు ఈజీ యాక్సెస్ బయటకు వెళ్ళడానికి, లోపల రావడానికి. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ అ వెరీ హాట్ కమర్షియల్ ప్లేస్ అనమాట ఇన్ ద కమింగ్ డేస్, వెరీ ఫ్యూ డేస్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత రీసెంట్ గా మన పౌలమి వాళ్ళు బెంగళూరులో ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో దాని గురించి కూడా డీటెయిల్స్ సార్. Yes, and we've just in fact announced the launch of our project. We were waiting for RERA. In fact, RERA has just come in yesterday. Oh, nice. We are gearing for the launch, and I think in all probability by this month end we'll be launching our first project in Bangalore. It's been a nice, happy journey, and fortunately market there is good. North Bangalore అనుకోకుంటే ఇప్పుడు ఈ లాస్ట్ 2 years లో బాగా చేంజ్ వచ్చింది. Proximity to the airport, కొత్త IT companies కు చాలా వరకు కూడా ఆ ఏరియాలో వచ్చినాయి. And metro is coming now from the airport into town. So that's going very close to our site, and super. Yes, so that is also a big advantage for because especially traffic is a big concern కదా బెంగళూరులో. ముఖ్యంగా బెంగళూరులో. సో అక్కడ ఈ మెట్రో రావడంతో మనకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఆర్ ప్రాజెక్ట్ ఇస్ అబౌట్ 9 acres కన్సిస్టింగ్ ఆఫ్ 747 apartments in 4 towers, G plus 27 floors tall. Yes. So all the required permissions are in place and the excavation has already started. And I think by this month end we'll be starting the foundations also. Okay. So మనం లాంచ్ చేసే లోపల ఫౌండేషన్ స్టార్ట్ చేసినాక లాంచ్ చేద్దామండి. దట్ ఇస్ మై ఇంట్రెస్ట్. హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ జెట్ స్పీడ్ లో ఉంది. రియాలిటీ రంగం పరుగులు తీస్తోంది. కస్టమర్ల ఆశలను నెరవేర్చేలా ప్రీమియం ప్రాజెక్ట్స్ ఎన్నో వస్తున్నాయి. కానీ ఇదే టైంలో ఈ ప్రాజెక్ట్ లో ఆనందానికి, ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా సుస్థిర పర్యావరణ హితంగా ఉన్నాయా అన్న ప్రశ్న వస్తే పాజిటివ్ ఆన్సర్ రావడం కష్టమే అని చెప్పాలి. దీనికి సమాధానంగా అర్బన్ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్ కు, రూరల్ లివింగ్ లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ ను యాడ్ చేసి రూర్బన్ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. సిటీ లివింగ్ కోసం ప్రకృతికి దూరంగా నివసించక తప్పని పరిస్థితి. పల్లె జీవనంలోని ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. అందుకే ఆర్గానో సంస్థ 10కి పైగా ఎకో హ్యాబిటాట్స్ తో ఓ ఆనందకరమైన జీవన శైలిని పరిచయం చేస్తోంది. సిటీకి చేరువగా చేవెళ్ల రోడ్లో ఎంతో ముందు చూపుతో వీటిని డిజైన్ చేసింది.
హలో సార్, హాయ్. హలో అండి. ఐ వాంటెడ్ టు నో సార్, అంటే మీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ అది ఎలా హెల్ప్ చేసింది? కరెంట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కరెక్ట్ పాత్లో ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు, దే షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఐడియాలజీ, సస్టైనబుల్ లైఫ్ గురించి, హ్యూమన్ గ్రోత్కి సంబంధించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండాలని ఈ ఐడియాలజీ స్టార్ట్ అయిందా? Yeah, honestly speaking, we were consultants. As consultants, we were consultants for Mantri, Lanco, Emaar, lot of developers. Even now, we are also into practice in FHD, the other company. We know how real estate works. So obviously, మనకి ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ఎక్కడ ఒక లొకేషన్ లో ఈ ప్రొడక్ట్ మిక్స్ ఉండాలి, ఇన్ని కోట్లలో ఇంత ఫ్లాట్ ఉండాలి, లేకపోతే ఇల్లు ఉండాలి, అప్పుడు అమ్ముడుపోతుంది, రైట్? టార్గెట్ సెగ్మెంట్ ఏంటి, ఇట్లాంటివి యూజువల్లీ ఎనీ డెవలపర్కి ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ నుంచి బ్రీఫ్ వచ్చి దాని నుంచి నాకు ఇది కావాలి అని ఒక బ్రీఫ్ టేబుల్ మీదకి వస్తుంది. యాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వీఆర్ ఆల్ యూస్ టు అడ్రస్ దట్ బ్రీఫ్. వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ అథారిటీ, వీఆర్ కన్సల్టెంట్స్ కదా. సో ఇప్పుడు మేము అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు ఏదైతే 1 BHK 2 BHK ఇన్ని ఉండాలి, ఇంత పర్సెంటేజ్ ఉండాలంటే దాన్ని బట్టి మనం చేస్తాము. లొకేషన్ కూడా అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మాకు యాజ్ ఆర్కిటెక్ట్స్, ఆల్ ఆఫ్ అస్, నాట్ ఓన్లీ మీ, ఆల్ ఆర్కిటెక్ట్స్ ఆర్ జనరలీ ట్రైన్డ్ అబౌట్ వాట్ ఈస్ హెల్దీ లివింగ్, రైట్? వాట్ ఈస్ సస్టైనబుల్ లివింగ్, అంటే ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి, ల్యాండ్ని ఎట్లా ట్రీట్ చేయాలి, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ, సన్లైట్, వెంటిలేషన్, వీటన్నిటి గురించి మాకు దట్స్ ద సైన్స్. ఓన్లీ మా కేసులో ఏమవుతుందంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఆర్కిటెక్ట్స్ నో. అదర్ ఆర్కిటెక్ట్స్ ఆల్సో ఆర్ అవేర్, బట్ అది టేబుల్ మీదకి ఎందుకు రాదు అంటే ఒక ప్రాజెక్ట్ ని ఇలా ఉండాలి అనే డ్రైవర్ ఏదైతే ఉంటుందో అది సేల్స్ డ్రివెన్ ఉంటుంది. బికాజ్ మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇట్స్ ఈ కస్టమర్ ఫస్ట్. ఒక లైఫ్ స్టైల్ ఉందనుకోండి, ఆ లైఫ్ స్టైల్లో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఓపెన్ స్పేస్ ఎంత ఉండాలి, ఎంత గాలి ఉంటే, గాలిలో కాలుష్యం ఉండకూడదంటే ఎన్ని చెట్లు ఉండాలి, రైట్? వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఫుడ్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు వెజిటబుల్స్ ఆర్ మిల్క్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఎవ్రీడే వేకింగ్ అప్, లైక్ వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు బర్డ్స్, బటర్ఫ్లైస్. ఆ కనెక్షన్ ఉంటే మనిషి సైకలాజికల్ గా ఎంత డిస్ట్రెస్ అవుతాడు, ఎంత కంఫర్టబుల్ గా వాడి లైఫ్ ఉండొచ్చు, రైట్? మూడ్ ఎట్లా ఉంటుంది. సో అవర్ చాయిస్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ టు గో away from the city and create our own స్వర్గం, అంటే మా ఓన్ ఒక లోకం. ఆ లోకల్లో ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి, విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్. ఓకే. ప్రతి కళ నిజమవుతుంది, ప్రతి ఆశ నెరవేరుతుంది, ప్రతి నమ్మకం మరింత బలపడుతుంది. రియాలిటీ సెక్టర్కి సంబంధించి ఈ మాట చెప్పాలంటే ఎంతో అనుభవం, అలాగే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. అఫోర్డబుల్ ప్రైజింగ్లోనే అన్ని ఎమ్యూనిటీస్ అందించాలి అంటే విజనరీ ప్లానింగ్ ఉండాలి. ఈ క్వాలిటీస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ప్రతి ప్రాజెక్ట్ను ల్యాండ్ మార్క్గా మార్చినటువంటి ఘనత ఎండీలు వెంకటేష్ గారు అలాగే స్వప్న గారులది. విల్లా కావచ్చు, స్టాండ్ అలోన్ బిల్డింగ్ కావచ్చు, లగ్జరీ హౌసింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరి చాయిస్ కు తగ్గట్టు అభినందన రియాలిటీ ఇన్ఫ్రా వన్ స్టాప్ డెస్టినేషన్ గా ఎదిగింది. ప్రాపర్టీ విక్రయం అంటే కేవలం లావాదేవీలు మాత్రమే కాదు, ఒక ఆత్మీయ అనుబంధానికి వేదిక అన్న మోటోతో వెంకటేష్ గారు, స్వప్న గారు ఈ సంస్థను నడిపించారు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నాను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక ఇద్దరు కపుల్స్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్స్గా లీడ్ చేస్తున్నారు ఒక ఆర్గనైజేషన్ని, అండ్ వీఆర్ గ్రేట్ టు సీ టుడే. సో మీరు ఎలాంటి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది సార్ ఆఫీస్లో కావచ్చు, ఇలా మీ స్టాఫ్తో? మేమంతా ఫ్యామిలీ లానే ఉంటాం యాక్చువల్లీ. మేము ఏదో ఎండీస్ వాళ్ళు ఏదో మా దగ్గర వర్క్ చేస్తున్నారని ఉండదు. మీరు సపరేట్గా వాళ్ళతో మాట్లాడినా మీకు ఐడియా వస్తుంది. మేము చాలా ఫ్రీగా ఉంటాం, అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ లానే అనుకుంటాను యాక్చువల్లీ. నా పిల్లల తర్వాత వాళ్ళని కూడా నా పిల్లలానే చూసుకుంటాను అట్లా. దట్స్ సో స్వీట్. సో మ్యామ్, ప్రతి రూపాయి దాచుకొని దాన్ని ఇంటి కోసమే అన్నట్టు దాన్ని సేవింగ్స్లో దాచుకుంటూ ఉంటారు. ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు బయర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయర్ అనేది వాళ్ళు చూస్ చేసుకునే ఏరియా ఎక్కడ పర్ఫెక్ట్ ఉందా, బిల్డర్ పర్ఫెక్ట్ ఉన్నారా, బిఫోర్ వాళ్ళు ఏం చేశారు, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది వాళ్ళది, ట్రస్టబులా కాదా, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే మార్కెట్లో చాలా చూస్తున్నాం మనం, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ కష్టాన్ని వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ప్రతిఫలం అంత బెస్ట్గా ఉంటుంది. సో అభినందన నుంచి 3 సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని విన్నాము. సో కొల్లూరు అండ్ మణికొండలో కూడా అవ్యాన్, స్కంద అండ్ శ్రీ సంశిత. సో వాటి గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మణికొండలో ఏంటంటే ఇప్పటివరకు మేము స్టాండ్ అలోన్స్ చేసామండి. ఫస్ట్ టైం ఇక్కడ కూడా గేటెడ్ స్టార్ట్ చేస్తున్నాము.
అది వచ్చి 2 acresలో 12 ఫ్లోర్స్ చేస్తున్నాము. అది సింగిల్ టవర్. కొల్లూరులో వచ్చేసి అవ్యాన్ అండ్ స్కంద స్టార్ట్ చేస్తున్నాము. అవి ఇప్పుడు పర్మిషన్స్కి వెళ్ళాయి యాక్చువల్లీ. మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనుకోండి. అది సింగిల్ టవర్స్. కొల్లూరులో కూడా ఇప్పటివరకు ఎవరికి సింగిల్ టవర్ లేదు. మాదే 39 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. కన్స్ట్రక్షన్ కూడా నెక్స్ట్ మనం మైవన్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాము. టైం గురించి ఆలోచించి కొంచెం స్పీడ్గా ఇవ్వాలి అంటే మైవన్ కన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి. సో అది కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది మేము అబ్జర్వ్ చేసినప్పుడు. అందుకని నెక్స్ట్ మైవన్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో దిస్ టైమ్ వై డు యు చూస్ హై రైజ్ మ్యామ్? హై రైజ్ ఇచ్చి మనం ఎందుకు వెళ్తున్నాం అంటే విజిబిలిటీ అండి. మనం 38 ఫ్లోర్స్కి వెళ్తున్నాము. అవ్యాన్ అండ్ స్కంద వచ్చేసి లుక్ వైజ్ కూడా బాగుంటుంది. నియర్ బై మనకి ORR వస్తుంది. లొకేషన్ అనేది ప్రైమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్లోర్ ఎంచుకునే దాన్ని బట్టి ఇంకా వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో అందులో ఉండే వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న దుబాయ్ ఫీల్ వస్తుంది. మా ప్రాజెక్ట్ అలా చేస్తున్నాం మన కన్స్ట్రక్షన్ అనేది. సుఖం, సంతోషం, సౌకర్యం ఈ 3 కలగలిసి ఉన్నదే అత్యుత్తమమైనటువంటి నివాసం. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే చోట ఎమ్యూనిటీస్ కి లోటే లేదు అనిపించేలా కోర్ సిటీలో ప్రాపర్టీ అంటే అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకొని తీరాల్సిందే. ఇంతకు మించి మరెక్కడ చూడము అనిపించేంత అల్టిమేట్ గా డ్రీమ్ హౌస్ కోరుకునే వారి ఆకాంక్షలను నిజం చేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ ప్రైరా బిల్డ్కాన్. కొండాపూర్ ఏరియా ప్రాముఖ్యత చెప్పాల్సిన పనే లేదు. MNCలు, IT కంపెనీలు కొలువుదీరిన కోట ఇది. ఈ ఏరియాలో ప్రైరా బిల్డ్కాన్ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP #1. ప్రతి విషయంలో ది బెస్ట్ అంటే ఏంటో తెలిసేలా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. హాయ్ సార్, నమస్తే. సో ఈ ప్రాజెక్ట్కి అయితే కనుక OC వచ్చేసి GST అడ్వాంటేజెస్ కూడా సో బయర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటి వరకు కస్టమర్స్ ఎవరైతే తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్? ప్రాజెక్ట్ గురించి, హైలైట్స్ అండ్ ఎమ్యూనిటీస్ గురించి ఎలా షేర్ చేసుకుంటున్నారు మీతో? వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే ప్రాజెక్ట్ నచ్చలేదని ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా అన్నారు. నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకంటే మనం ఇచ్చిన అమ్యూనిటీస్ కానీ యూజువల్గా ఈ సైజ్ ప్రాజెక్ట్లో 2 ఎకరాల్లో 195 ఫ్లాట్స్ అంటే ఈ సైజ్ ప్రాజెక్ట్కి మేము ఒక 15,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తే సరిపోతుంది. బట్ వేరే మేము 36,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్మోస్ట్ ఆల్ అమ్యూనిటీస్ అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బొటిక్ అపార్ట్మెంట్స్ అండి. ఇంత చిన్న కమ్యూనిటీలో అన్ని అమ్యూనిటీస్తో అంత స్పేషియస్గా బిల్డ్ చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్. ఇప్పుడు లార్జర్ కమ్యూనిటీస్కి వెళ్తే ఏమవుతుందంటే 1000 అపార్ట్మెంట్లు, 2000 అపార్ట్మెంట్లో ఒక క్లబ్ హౌస్ ఇస్తారు, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక చిన్న జిమ్ ఉంటుంది. మీరు పీక్ అవర్స్లో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకుందాం అనుకుంటే మీకు మిషన్ దొరకదు. అట్ ద సేమ్ టైం లార్జర్ కమ్యూనిటీస్లో మధ్య కొత్తగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్. పీక్ అవర్స్లో పొద్దున్నే అందరూ ఆఫీసులకు వెళ్ళే టైంలో మీరు లిఫ్ట్ దగ్గర నిలబడితే దగ్గర 10 నిమిషాలు పట్టేస్తుంది. 40 ఫ్లోర్లు పైకి వెళ్ళి కిందకు వచ్చి మనకి లిఫ్ట్ ఎక్కే అవకాశం దొరకడానికి. సో అలాగే ఈవినింగ్ కూడా అదే పరిస్థితి అండి. సో అలా కాకుండా మన దగ్గర ఏంటంటే మీరు నిలబడ్డారు 2-3 సెకండ్లకి మీకు లిఫ్ట్ దొరుకుతుంది. స్విమ్మింగ్ పూల్కి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి 195 ఫ్యామిలీస్లో ఎంతమంది పిల్లలు వచ్చినా కూడా మనం కంప్లీట్గా అకామిడేట్ చేయొచ్చు. లార్జర్ కమ్యూనిటీస్లో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయని చెప్పట్లేదు, కానీ దానిలో ఉండే అడ్వాంటేజ్ అంటే ఓపెన్ స్పేస్ ఉంటుంది. మా దగ్గర ఓపెన్ స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ వీ హ్యావ్ గివెన్ మాక్సిమం possible amenities. ప్రేరా బిల్డ్కాన్ నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎలాంటివి కమర్షియల్ ఆర్ మనకి ఇలా రెసిడెన్షియల్ చేస్తున్నారా? 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఒకటి బాంబే హైవేలో ముత్తంగి అని విలేజ్ ఉందండి, పట్టంచెరు దాటాక. అక్కడ హైవే ఫేసింగ్ ఒక 2 acres ల్యాండ్ పార్సల్ తీసుకున్నాము. హైవేకి మనం కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నామండి. అందులో రిటైల్ ఫుడ్ కోర్ట్స్, తర్వాత బ్యాంక్వెట్స్, హోటల్ రూమ్స్ ఇవన్నీ వస్తాయి. అది కాకుండా వీఆర్ కమింగ్ అప్ విత్ అనదర్ 75 acre ఫార్మ్ ప్లాట్ లేఅవుట్ ఆన్ బెంగళూరు హైవే అండి. హైవే ఫేసింగ్ బిట్ ఇది. మనం హైవే సైడ్ ఫుడ్ కోర్ట్స్ ఒకటి ప్లాన్ చేస్తాం. వెరీ హై అండ్ సోఫిస్టికేటెడ్ ఫుడ్ కోర్ట్స్ అండి. అంటే యూ నేమ్ ఇట్, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు ఈట్ దేర్. వీఆర్ గివింగ్ 5-star కైండ్ ఆఫ్ ambience. ఈ 2 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి మనకి. రియాలిటీ రంగంలో లక్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్లో బెస్ట్ ప్రైసింగ్లో ప్రాపర్టీ లభించడం, తక్కువ టైంలో చక్కటి అప్రిసియేషన్ లభించడం, మంచి ప్రాపర్టీతో పాటు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ లభించడం, ప్రతి ఒక్క కస్టమర్కు లక్కీ ఛాన్స్ అనిపించేలా డిఫరెంట్ కాన్సెప్ట్తో న్యూ ఏజ్ ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. ఇక్కడున్న 121 హై అండ్ లగ్జరీ విలాస్ లో అద్భుతమైన గ్రాండ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి ఎంత మాత్రం వెయిట్ చేయనక్కర్లేదు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది. హలో సార్. హలో అండి. నమస్కారం. నమస్కారం. సార్ హ్యాపీ ఉగాది సార్.
థ్యాంక్ యూ విచ్ ద సేమ్. మా గిరిదారి కస్టమర్లకు, అదే రకంగా నా ఫ్రెండ్స్కు, శ్రేయాభిలాషులకు, నా బంధుమిత్రులకు అండ్ సుజన మీడియా వ్యూవర్స్కు పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. దాంతోపాటు మా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, సో న్యూ ఇయర్ అనగానే మనకి లక్ రావాలి, ప్రాస్పెరిటీ, పాజిటివిటీ రావాలని అనుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఎక్కడా అని వెతుక్కుంటూ ఉంటే గిరిదారి ప్రాపర్టీస్లో మాకు కనిపిస్తూ ఉంటాయి. బికాస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, బెస్ట్ ప్రైసింగ్ అండ్ తక్కువ టైంలోనే ఎక్కువ ఎప్రిసియేషన్. అండ్ దిస్ ఇస్ కాల్ ద రియల్ లక్ వీ ఫీల్. సో వాట్ యు సే అబౌట్ రైట్ నౌ హైదరాబాద్ పరాభవన సంవత్సరం ఉగాది సందర్భంగా ఇక్కడ నుంచి హైదరాబాద్కు బెస్ట్ టైం రాబోతున్నది ఒక ప్రిడిక్షన్స్. ప్రతి ఒక్కరికి అనువైన ప్రదేశం ఏంటంటే హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే గ్రోత్ కూడా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఉగాదికి వెళ్ళి డెఫినెట్గా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అనేది నా ప్రిడిక్షన్. ఓకే, సో అండ్ రీసెంట్గా గిరిదారి నుంచి వచ్చిన ప్రాస్పరా కౌంటీ సూపర్ హిట్ ప్రాజెక్ట్ అది. సో బెస్ట్ లొకేషన్ అండ్ మీరు ఇచ్చిన ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఆన్ టైమ్ హ్యాండ్ ఓవర్. సో ఇవన్నీ ప్రాస్పరా కౌంటీకి చాలా పెద్ద అసెట్స్గా నిలిచాయి. అండ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? హౌ డూ యూ ఫీల్? 200% హైదరాబాద్లోనే ల్యాండ్ మార్క్ కాబోయే ఏరియా ఏదంటే కిస్మత్పూర్. బికాస్ హిమాయ్ సాగర్, కిద్వాయ్ గార్డెన్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, 6,000 acres ఓపెన్ ప్లేస్. దట్ ఏరియా ఆక్సిజన్ లెవెల్స్ ఆల్సో ఇట్స్ బ్యూటిఫుల్. అదే లెవెల్లో డెవలప్మెంట్స్ గవర్నమెంట్ కూడా ఈసారి రివర్ ఫ్రంట్ అని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు శంషాబాద్ ఆల్రెడీ రైల్వే కారిడార్ ఏర్పడుతుంది, శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. శంషాబాద్ ఏరియా ఒక హబ్ కాబోతా ఉన్నది. ఆల్మోస్ట్ 2 lakhs ఫర్ యాడ్ ఉంది. ఫ్యూచర్లో కిస్మత్పూర్లో 5 lakhs అయినా మనకు ల్యాండ్ దొరికే పరిస్థితి ఉండదు. గిరిదారి కన్స్ట్రక్షన్కి స్పెషలైజేషన్ ఏంటంటే ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుందో దట్ ఏరియా ఫస్ట్ గ్రాస్ప్ చేసి ఆ ఏరియాలో మేము వెంచర్ చేస్తాం. ఏదైతే కమిట్మెంట్ ఇస్తామో 100% ఆ కమిట్మెంట్ ప్రకారమే ఫుల్ఫిల్ చేస్తాం. కాబట్టి 26 సంవత్సరాల హిస్టరీలో గిరిదారి కన్స్ట్రక్షన్ గుడ్ విలే కస్టమర్ల అడ్వైజే 100% మేము ఒబే చేస్తాం. కాబట్టి డెఫినెట్గా మా కంపెనీ అనేది గ్రోత్ ఆ లెవెల్గా తీసుకుపోతాం. సో వ్యూయర్స్, ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ విశేషాలు చూశారు కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు.